విశాఖ నగర చరిత్రలో ఓ సుదీర్ఘ శకం ముగిసింది. దశాబ్దాలుగా లక్షలాది మంది ప్రయాణికుల రాకపోకలకు, ఎన్నో కుటుంబాల వీడ్కోలు కలయికలకు, ఎందరో యువత కలల ప్రయాణాలకు తొలి అడుగుగా నిలిచిన విశాఖ పాత విమానాశ్రయం వాణిజ్య విమాన సేవలకు వీడ్కోలు పలికింది. నిన్నటి వరకు ప్రయాణికుల సందడి, విమానాల రాకపోకలు, అనౌన్స్మెంట్లతో కలకళ్లాడిన రన్వే ఇప్పుడు నిశ్శబ్దంగా మారింది. ఇండిగో 6C2018 విమానం చివరిసారిగా రన్వేపై టేకాఫ్ తీసుకుంది. ఆఖరి విమానం ఆకాశంలోకి ఎగిరిన క్షణం ప్రయాణికులు, ఎయిర్పోర్ట్ సిబ్బందిలో భావోద్వేగాన్ని నింపింది. ఒకప్పుడు విశాఖ ప్రయాణాలకు ప్రధాన ద్వారంగా నిలిచిన ఈ విమానాశ్రయం ఇకపై తన చరిత్రను, జ్ఞాపకాలని మాత్రమే మిగుల్చుకొనుంది. విశాఖ పాత విమానాశ్రయం నుంచి చివరి విమానం ఎగిరిన ఆ భావోద్వేగ క్షణాలకు సంబంధించిన మరిన్ని వివరాలని మా విశాఖపట్నం ప్రతినిధి దుర్గా ప్రసాద్ అందిస్తారు. విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో అయితే విమానాలు అయితే ఇక్కడ రద్దయిపోయిన పరిస్థితి. ఏదైతే ఈ రోజు నుంచి ప్రజలకి అందుబాటులోకి వచ్చిన భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అధికారికంగా ఈ రోజు డొమెస్టిక్ సర్వీసులు ప్రారంభం అవుతుండటంతో ఈ రోజు తొలి విమానం కూడా తెల్లవారుజామున ఎగిరింది. నిన్న అర్ధరాత్రి సింగపూర్ నుంచి వచ్చిన ఎయిర్లైన్స్ కూడా అక్కడ రావడం జరిగింది. ఈ నేపథ్యంలో నిత్యం ఎంతో మంది ప్రయాణికులతో, ప్రజలతో, సిబ్బందితో కలకల్లాడిన ఏదైతే విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రస్తుతం పూర్తి స్థాయిలో వెలవెలబోతుంది. నిత్యం కూడా వెహికల్స్ తో, ప్రజలతో, పబ్లిక్ తో, ప్రయాణికులతో నిత్యం కలకల్లాడే, కిటకిటలాడే విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం అయితే పూర్తి స్థాయిలో నిర్మానుష్యమానంగా అయితే మొత్తం దర్శనమిస్తున్న అంశాన్ని మనం చూడొచ్చు. నిత్యం ఎంతో మంది ప్రయాణికులతో ఉండే ఈ ఎయిర్పోర్ట్ ప్రస్తుతం పూర్తి స్థాయి సర్వీస్ అన్ని కూడా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఈ రోజు నుంచి పబ్లిక్ సర్వీస్ ప్రారంభించడంతో పూర్తి స్థాయిలో అయితే ఎయిర్పోర్ట్ అయితే ఖాళీగా దర్శనమిస్తున్న అంశాన్ని మనం చూడొచ్చు. ఈ నేపథ్యం మనం విజువల్స్ తో చూస్తున్నాం. నిత్యం వెహికల్స్ తో, ట్రాఫిక్ తో ఉండే ఈ ప్రాంగణం అంతా కూడా ఖాళీగా దర్శనమిస్తుంది. నిత్యం వేలాది మంది ప్రయాణికులు ఇదే కోవలో వస్తా ఉంటారు. అటు విఐపీలు కావచ్చు, పబ్లిక్ కావచ్చు, ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి నిత్యం కూడా ప్రయాణాలు చేసే ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉండే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ పూర్తిగా ఖాళీగా దర్శనమిస్తుంది. మరోవైపు ఎయిర్పోర్ట్ లో పనిచేస్తున్న సిబ్బంది కూడా ఎయిర్పోర్ట్ తో ఉన్న అనుబంధం, ఒక తల్లిలాగా మమ్మల్ని ఆదరించింది, ఒక తల్లిలాగా మమ్మల్ని ఎన్నో రకాలుగా ఆదుకుంది అని చెప్పేసి కూడా ఆ ఎయిర్పోర్ట్ తో ఉన్న ఆ ఎమోషన్ ని గుర్తు చేసుకుంటున్నారు. మరోవైపు విశాఖపట్నం ఉన్న అనేక మంది ఔత్సాహికులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, విద్యావేత్తలు కావచ్చు, అనేక మంది వారు వాట్సాప్ లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు అనేక రకాలుగా పోస్టులు చేస్తా ఉన్నారు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ తో ఉన్న వారికి అనుబంధం సంబంధించి నిత్యం రద్దీగా ఉండే ఈ ఎయిర్పోర్ట్ ప్రాంగణం అంతా కూడా ఏ విధంగా ఖాళీగా దర్శనమిస్తుందో మనం చూస్తా ఉన్నాం. నిత్యం పర్యాటకులు కావచ్చు, ఎవరైతే ప్రయాణాలు చేశారో వారు కావచ్చు, లేకపోతే వారిని సెండ్ ఆఫ్ ఇచ్చే వారి కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే వారిని రిసీవ్ చేసుకునే వారి కుటుంబ సభ్యులు కావచ్చు, నిత్యం కిటకిటలాడే ఈ ప్రాంగణం అంతా కూడా ఖాళీగా దర్శనమిస్తున్న అంశాన్ని మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలో మనం ఎక్స్క్లూజివ్ గా విజువల్ చూస్తా ఉన్నాం. ఎయిర్పోర్ట్ తో ఉన్న అనుబంధం విశాఖ వాసులకి అనేక రకాలుగా ఉన్నాయి. నిత్యం ఎంతో మంది ఇదే మార్గం ద్వారా ప్రయాణం చేసేవారు. ఈ నేపథ్యంలో ఎయిర్పోర్ట్ తో ఉన్న వారికి అనుబంధం, చాలా మంది అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఏ విధంగా వారి గమ్య స్థానానికి చేర్చింది, ఏ విధంగా ఈ ఎయిర్పోర్ట్ అనేది వారికి ఉపయోగపడింది అనేది చాలా మంది సోషల్ మీడియా వేదిక ద్వారా వారు తమ సమాచారాన్ని సంక్షిప్తంగా కూడా వారు రాస్తున్న అంశాన్ని మనం చూడొచ్చు. అయితే చాలా మంది ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతం పూర్తి స్థాయిలో అయితే ఇప్పుడు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఈ డొమెస్టిక్ సర్వీసులు నడుపుతుండటంతో నిత్యం విమానాలతో హోరెత్తే ఈ ప్రాంతం అంతా కూడా చాలా సైలెంట్ గా నడుస్తూ ఉంది. మనం ప్రస్తుతం విజువల్స్ చూస్తున్నవి అవన్నీ కూడా నేవల్ అధికారులకు సంబంధించి, నేవీ సంబంధించిన ఎయిర్వేస్ ఏదైతే ప్రస్తుతం పూర్తిగా ఇది నేవీ ఆధీనంలోకి వెళ్ళిపోయింది. నేవీ ఆధీనంలో ఉండేటప్పుడు విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం రెడీ చేసినప్పుడు ఇది నేవీ
ఉన్న ఈ ల్యాండ్ నుంచి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. బట్ పూర్తి స్థాయిలో ఇది నేవీ ఆధీనంలో ఉండేది. ఇప్పుడు పూర్తిగా ఇది నేవీ ఆధీనంలోకి ఇవ్వడం జరిగింది. నేవీ సంబంధించిన విమానాలు కావచ్చు, యుద్ధ విమానాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ రన్వే ప్రస్తుతానికి వారికి వినియోగించుకునే అవకాశం ఉంది. మరోవైపు విఐపీలు ఎవరైతే విఐపీలు వచ్చే సర్వీస్ కూడా ఈ ఎయిర్పోర్ట్ నుంచి కొనసాగించే ఉన్నట్టు కూడా ఇప్పటికే ఆ జీవో కూడా అధికారికంగా రిలీజ్ చేయడం జరిగింది. అయితే డొమెస్టిక్ సర్వీస్ సంబంధించి ప్రయాణికులు నిత్యం ఎవరైతే రవాణా చేస్తూ ఉంటారో ట్రాన్స్పోర్ట్ సంబంధించి ఎవరైతే ప్రయాణాలు చేస్తూ ఉంటారో డొమెస్టిక్ సర్వీసు ఏదైతే నూతన ఎయిర్పోర్ట్ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఈ రోజు అయితే అందుబాటులోకి వచ్చింది. అయితే నిత్యం కూడా ఆ పూర్తి స్థాయి రద్దీ, అంటే వ్యాపారాలు చేసుకునే వారు ఇక్కడ ఉన్నారు, తర్వాత ప్రయాణాలు చేసుకునే వారు ఉన్నారు. ఏమైనప్పుడు కూడా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఉన్న అనుబంధాన్ని చాలా మంది గుర్తు చేసుకుంటున్నారు. ఈ రోజు పూర్తి స్థాయిలో ఇక్కడ సర్వీస్ ఆగిపోవడంతో చాలా మంది ఒక విధంగా బాధపడతా ఉన్నారు. మరోవైపు రాష్ట్రం అభివృద్ధి చెందాలి, దేశం అభివృద్ధి చెందాలంటే మరిన్ని ప్రాజెక్టులు రావాలి. దానిలో భాగంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పబ్లిక్ సర్వీస్ రావడంతో ఒకంత విశాఖ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఉత్తరాంధ్ర ప్రజలు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే అనేక అభివృద్ధి కార్యక్రమాలకి ఉత్తరాంధ్ర నాంది కాబోతుంది. ఇట్లాంటి అంతర్జాతీయ విమానాశ్రయాలు అందుబాటులోకి వస్తే మరిన్ని ప్రాజెక్టులకు ఉత్తరాంధ్ర వేదిక కాబోతుంది. కాబట్టి ఈ రోజు ప్రారంభమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సంబంధించి ఎవరైతే దాని నుంచి ప్రయాణం చేశారో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దానిలో ఉన్న సదుపాయాలు చూసుకోవడం చాలా మంది ఆనందం వ్యక్తం చేస్తూనే, మరోవైపు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఈ రోజు మూతపడిపోవడంతో దీనికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. గంటా శ్రీనివాసరావు మాజీ మంత్రి ట్విట్టర్ లో కూడా పెట్టడం జరిగింది. విజయనగరం ఎంపీ కలిశెట్టికి చెప్పడం జరిగింది. ఇట్లా అనేక మంది నిన్న విశాఖపట్నం స్థానిక ఎమ్మెల్యేలు కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ సెండ్ ఆఫ్ ఇచ్చిన పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖ.